స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ జోరు పెంచింది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ తో దూసుకెళ్తోంది. మొత్తం 12 స్థానాల్లో గెలవటమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆ పార్టీ నామినేషన్ల ఉపసంహరణ దశలోనే 6 స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక 4 జిల్లాల పరిధిలో మిగిలిన 6 స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం భారీగా సొమ్ము, నజరానాలు ఆఫర్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తమకు బలం తక్కువగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. టీఆర్ఎస్ అధినాయకత్వం ఏ జిల్లాకు ఆ జిల్లాల్లో మంత్రులకు పూర్తి బాధ్యతలు అప్పచెప్పింది. ఆయా పార్టీల్లో ఉన్న ప్రతినిధుల ఓట్లకు ఎలవేయటం కంటే వారినే పార్టీలో చేర్చేసుకుంటే సరిపోతుందన్న అభిప్రాయం వచ్చినట్లుంది. లక్షల రూపాయల ఆశ చూపి ప్రజాప్రతినిధులకు గులాబీ కండువాలు కప్పుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఖమ్మం జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో 5 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలపై నజర్ పెట్టినట్లు సమాచారం. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ వరంగల్ గెలుపు ధీమాతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మున్సిపాలిటీల బలంపైనే ప్రత్యేకంగా దృష్టి సారించింది. టీఆర్ఎస్ ఆకర్ష సిద్ధాంతంతో ఇటీవల ఓ జిల్లాలో ఒక మున్సిపల్ చైర్మన్ కొందరు కౌన్సిలర్లకు ఏకంగా 2 కోట్ల దాకా చెల్లించారని తెలిసింది. మున్సిపల్ చైర్మన్ పోస్ట్ వారికి ఏకంగా 60 లక్షలు, ఒక్కో కౌన్సిలర్కు 10 లక్షలు, వైస్ చైర్మన్కు 10 లక్షలతో పాటు స్విఫ్ట్ కారు వంటి నజరానాలు ఇస్తామని ఓ మంత్రి స్వయంగా హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్లో చేరిన వారిలో మరింత విశ్వాసం కల్పించేందుకు కోట్లాది రూపాయల కాంట్రాక్టు పనులను తాయిలంగా చూపెడుతోందనే ప్రచారము జరుగుతోంది. 3 విపక్షాలకు చెందిన మున్సిపల్ ప్రతినిధులకు ఇదే రకమైన హామీ లభించిందని చెబుతున్నారు. ఎన్నికలు ముగిశాగా ఆయా మున్సిపాలిటీల్లో కార్యక్రమాలు ఏర్పాటుకు మాటిచ్చారని పార్టీ మారిన ఓ కౌన్సిలర్ చెప్పారు.